ఏమన్నా బ్రో? ప్రయత్నించి ఆపేసినావా? ప్రయత్నించి ఆపేసినావు. ఓకే. సరే. దీని గురించి ఒక కథ చెప్తా. దాన్ని బట్టి నువ్వు మళ్ళీ డిసైడ్ చేసుకో. నువ్వు ప్రయత్నించినావా లేదా అనేది తెలిసిపోతుంది ఇక్కడ క్లియర్‌గా. సరేనా? అనగనగా ఒక ఊర్లో ఒక నిరుద్యోగి ఉండే. ఆ నిరుద్యోగి ఏం చేసిండంటే ఇంటర్వ్యూస్‌లకి వెళ్తూనే ఉన్నాడు. పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నాడు. ప్రతి ఇంటర్వ్యూలో రిజెక్ట్ అవుతూ ఉన్నాడు. ప్రతిసారి ఇంటర్వ్యూకి పోవాలే, అటెండ్ కావాలే, రిజెక్ట్ కావాలే, వచ్చేసేయాలి. అట్లా 1, 2 కాదు. 27 ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాడు. దాని తర్వాత ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్ ఎంత డౌన్ అయిందంటే ఫస్ట్ స్టార్టింగ్ ఇంటర్వ్యూ అప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా ఉండేనో ఈ 26, 27కి వచ్చే వరకు ఇంకా కాన్ఫిడెన్స్ పోయింది. ఎందుకంటే ఆ ప్యాటర్న్ సైకిల్ లాగా అలవాటు అయిపోయింది. పోవాలి, సబ్మిట్ చేయాలి, రిజెక్ట్ అయిపోవాలి, వచ్చేసేయాలి. ఇలా ఉన్నప్పుడు ఇంకా వద్దురా బాబు నాకు రాదు ఉద్యోగం అని చెప్పేసి ఇంట్లో వచ్చి కూర్చున్నాడు. ఇదంతా చూసిన వాళ్ళ తాత వీడికి ఎట్లన్నా చెప్పాలా దీని గురించి, ఏమనంటే ప్రయత్నం చేసిన బై ఓడిపోయినా అని చెప్తున్నాడు. సరే అని చెప్పేసి తాత ఒక తాళం చెవిలో గుర్తిచ్చిండు. అరే నీకు అక్కడ బాక్స్ ఉంది కదా, దాంట్లో మొత్తము 30 లక్షలు ఉన్నాయి. ఇగో ఈ 30 కీస్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ఏదో ఒక కీస్ దానికి ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసుకో. ఓపెన్ చేసినావా ఆ 30 లక్షలు నీకే. ఇక మనోడు ఆతురత పోయిండు, టకటక ఓపెన్ చేస్తుండు. 1 కీకి 2 కీసు 3 కీసు 4 కీసులు వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 25, 26, 27 అయినంటేనే అది కూడా వెళ్ళలేదు. 27 అయిపోయిన తర్వాత తాత వచ్చి తాళాలు గుంజుకున్నాడు. రే నువ్వు అట్లా గింజుకోపోతే ఎట్లా? ఇంకా రెండే కదా, అవి ఇస్తే కదా నేను ఓపెన్ చేసి చూసేది. లేదు మనవాడా, నువ్వు ఓడిపోయినావు, ప్రయత్నించి ఓడిపోయినావు. ఇందాక చెప్పినావు కదా ప్రయత్నించి ఓడిపోయినావు, నేను ఓను అనేసి. సో పోకు, ఈ రెండే కదా, వదిలేసి ఏముంది దాంట్లో అని చెప్పి లేదని చెప్పేసి కొట్లాడి మరీ తాత దగ్గర 2 కీస్ తీసుకొని ఓపెన్ చేసి చూసింది. దాంట్లో 30 lakhs లేవు, కానీ ఒక పేపర్ ఉంది. ఆ పేపర్లో ఒకటి రాసి ఉంది, ప్రయత్నం అనేది ఒక ప్రయాణం, విజయం అనేది ఓటములు లేని కాదు, ఓటముల తర్వాత వచ్చేదాన్ని విజయం అంటారు. ఓటములే లేకపోతే విజయానికి విలువ ఉండదు. వదిలేయాలంటే ఒక్క క్షణమే, కానీ ఆ ఒక్క క్షణమే విజయానికి కూడా దగ్గర ఉండొచ్చు. కాబట్టి ప్రయత్నం మాత్రం ఆపకు. ప్రయత్నం చేసి వదిలేసిన, ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది వదిలేసిన, దాని తర్వాత ప్రయత్నం చేద్దాం అనుకున్నా వదిలేసిన. ఇప్పుడు నాకు ఏజ్ అయిపోయింది, ఇప్పుడు ఎవరేమని అనుకుంటారేమో. ఎవరేమని అనుకుంటే ఏంది బ్రో, మహా అయితే పోతాం లాస్ట్కి. అప్పుడు అందరు వచ్చి మావాడు ఇట్లా చేసేటోడు, అబ్బా చిన్నప్పుడు ఇట్లా చేసేటోడు అని చెప్పుకుంటారు. పెద్ద అయినాక ఏం చేసినావు, ఏం సాధించినావు? నువ్వు మీ పిల్లలకి ఏం చేస్తావు చేసి, కానీ నీ గోల్స్ నువ్వు, నీకు ఇంపార్టెంట్. కథ నచ్చిందా? అయితే కామెంట్స్లో ఎట్లుందో చెప్పు. అలా వెళ్ళేటప్పుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకో మంచి కథతోని మళ్ళీ రేపు మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.